హలో గాయ్స్, ఫేస్ అంతా ట్యాన్ అయిపోయింది. ఎందుకంటే మేము చాలా డేస్ తిరిగి ఇప్పుడు ఇంటికి వచ్చినాం అనమాట. అందుకే ఇన్ని రోజులు బ్లాగ్స్ పెట్టలేదు. సో ఇక్కడికి వెళ్ళాం, ఏమేమి చేసాం అనేది నేను బ్లాగ్లోనే చెప్తాను. సో ఇప్పుడైతే మార్నింగ్ లేచి నేనైతే బ్రష్ చేసిన, తను బయట బ్రష్ చేసుకుంటుండు, చూపిస్తా. సో ఇప్పుడు టీ తాగాలన్నమాట. బ్రషింగ్ అయితే అయిపోయింది. హీరో 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 మెల్లే అసలు అన్ని లేట్ అయినాయి. ఇప్పుడు లేచి ఇప్పుడు తుడుచుకుంటుంటా వాళ్ళతోని. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. చాలా రోజుల తర్వాత కొంతమంది కామెంట్స్లలో ఏమైందక్క అసలు ఎందుకు మీరు వీడియోస్ పెడతలేరంటే, మాకు ఏం కాలేదు, మేము బాగానే ఉన్నాము. అండ్ మేము కొన్ని రోజులు వీడియోస్ పెట్టకపోతే ఎంతమంది కామెంట్ చేసారు, ఎంతమంది మెసేజ్ చేసారు. నిజంగా మమ్మల్ని మిస్ అయ్యారు. మేము కూడా మిమ్మల్ని చాలా మిస్ అయినాము. యాక్చువల్గా వీడియోస్ ఎందుకు పెట్టలేదు అంటే, అది నేను మంచి ఇంకా వీడియో అంతా మీరు ఎండ్ వరకు చూడండి, చెప్తూ ఉంటా. ఇప్పుడైతే బ్రష్ చేసుకున్నాం, ఇప్పుడు టీ తాగాలన్నమాట. టీ నువ్వు పెడతా చూసి అన్నయ్య చాలా క్యూట్ గానో వైట్ గానో ఎవరన్నారు? నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తానే ఎవరన్నారు. అండ్ ఇంకోటి గైస్, ఈ షర్ట్ ఇదే. అదే చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. దీని బట్టల కంటే నా బట్టలు ఎక్కువ యూజ్ చేస్తుంది ఇది. గైస్ మీరే చెప్పండి, ఇప్పటి వరకు నేను వేసుకున్న డ్రెస్ల కంటే ఈయన డ్రెస్ల మీద, ఈయన బట్టలు వేసుకుంటేనే నేను బాగుంటావు, నాకు మంచిగా ఉంటాయి. అందుకోసం ఏం చేద్దామంటే ఈ కంచెలు నాకే అన్ని ఆర్డర్ పెట్టుకుందాం, ఇద్దరం షేర్ చేసుకుందాం. నువ్వు మాత్రం ఇవ్వలే. సరే ఈ వీడియో నుంచి అన్నావు కదా, నువ్వు ఒక్కటి కూడా ఆర్డర్ పెట్టుకోకు. సరేనా? నాకే అన్ని ఆర్డర్ పెట్టు, నా అన్న వేసుకో. సరేనా? సరే, పక్కా కదా? మీరు కూడా ఉన్నారు గైస్, మీరు కూడా చూసారు కదా. నెక్స్ట్ ఏమని ఆర్డర్లు ఈ రోజు ఇంకేమైనా ఆర్డర్ రావాలి అమ్మా. ఇప్పుడు ఈ రోజు మొత్తం డే ఇన్ మై లైఫ్ వాళ్ళంతా చూస్తారు. సో ఈ రోజు ఆర్డర్స్ 2 వచ్చేటివి ఉన్నాయి, అందుకే అంటాను. అవి నైట్ డ్రెస్సులు కాదు, నైట్ డ్రెస్సులు కూడా కొనుక్కోవద్దా ఇప్పటిని. అండ్ ఇప్పుడు టీ నువ్వు పెడతావా నేను పెట్టాలా? సరే, ఇద్దరం వెళ్ళాక అక్కడ ఇంకా పని చాలా ఉంది, అక్కడ ఇద్దరం కలిసి షేర్ చేసుకుందాం. చాలా ఉంది అక్కడ. సో ఇందులో స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అవి కూడా చూపిస్తా. ఫస్ట్ అయితే టీ తాగుతాం, టీ తాగిన తర్వాత కంటిన్యూ చేస్తా గైస్. నేను ఇస్తాను రింగ్ లైట్ సెట్ చేస్తున్నా. లైట్ ఒకటి చాలా డేస్ నుంచి సెట్ చేద్దాం అని చెప్పేసి రీల్స్ వచ్చిండే సైంటిస్ట్. అమ్మ డుగ్గు అని బొమ్మలు అవన్నీ, పైన బట్టలు బుక్కులు. ఈయన ఒక బీరో కొనియమంటే కొనిత్తలేడు, బట్టలకు స్పేస్ సరిపోతలేదు. సరిపోతలేదు, నిజంగా సరిపోతలేదు. అంటే ఈయన ఇప్పుడు రీల్స్ ఎత్తాడు, ఒకడే స్టాండ్ సెట్ చేసుకుంటాడు. ఏదైతే రిపేర్ చేసాడు ఎంతసేపు. డైలీ రొటీన్ లాగా వచ్చి బోల్దో ఉంటుంది అనమాట. సో నేను ఏం చేస్తానంటే అప్పుడప్పుడు నేను తోమి ఇచ్చేస్తా, తనకు అడుగుతూ ఉంటుంది. కాకపోతే ఈరోజు తనే చేస్తుంది. ఇంట్లో కొన్ని సామాన్లు చదిరేటి ఉన్నాయి, అది నేను చదువుతున్నా, అందుకోసమని తనే చేస్తుంది అనమాట. అట్లేం లేదు గాయస్, ఇద్దరం షేర్ చేసుకుంటాం. వంట చేసేటప్పుడు కూడా అంతే. ఓకే, అయిపోయింది, అర్థమైంది. సో వంట చేసేటప్పుడు కూడా తను నాకు హెల్ప్ చేస్తుంది, లేదంటే తను చేసేటప్పుడు నేను కూడా హెల్ప్ చేస్తాను. ఇద్దరం షేర్ చేసుకుంటాం ఏ వర్క్ అయినా కూడా. సో అదనమాట. సో ఇప్పుడు బోల్దాం వేస్తున్నాయి. వంట చేసేటప్పుడు ఈరోజు అయినా స్పెషల్ ఐటెం చేద్దాం అనుకుంటున్నాము. అది మీకు ఎట్లనో ఏందనేది రెసిపీ కూడా చూపెడతా. ఇలా చేసుకొని తినాలి, అది ఆకలి అయినప్పుడు అనుకున్నది చిన్నగా చేసి చూపెడదాం అనుకుంటున్నాం. ఈరోజు ఏంటి, ఫ్లిప్కార్ట్ నుంచి ఒక 2 ఆర్డర్స్, అమెజాన్ నుంచి ఒక ఆర్డర్ వస్తుంది. చూద్దాం ఎవరెక్కువ షాపింగ్ చేయను చెప్తే. నేను పెట్టలేదు, కాకపోతే వచ్చింది. అంటే 840 ఏమో కట్టినాము. ఓపెన్ చేస్తే శారీ ఉండే, శారీ 100 రూపీస్ శారీ, అంతకంటే అధ్వానం అది నేను అస్సలు పెట్టలేదు. అది ఎవరు పెట్టేదో తెలియదు. సో నెక్స్ట్ అది మీకు చూపెట్టి, లేదు ఈ వీడియోలో అది మీకు అది కూడా చూపెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ బోల్ దమ్ముడు అయిపోయిన తర్వాత అంతలోపు నేను స్నానం చేసి వచ్చేస్తా. అది చదువుడు అయిపోయింది. ఓకేనా? డన్. ఇక్కడ చూడండి, మీకు టెంపుల్ కనిపిస్తుంది. ఇది మా బెడ్రూమ్ విండో అనమాట. ఈ విండో నుంచి చూస్తే ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది చూడండి. ఇన్ని డేస్ ఇది లేదు, అక్కడ బండలు ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసి మళ్ళీ కొత్త సారీ గుడి పాతదే, కాకపోతే ఇక్కడ ఉన్న బండలను తీసేసారు అనమాట. సో చూసారా, అది టెంపుల్ మాకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఇదేమో బెడ్రూమ్ విండో అనమాట. రోజు మంచిగా
చూడొచ్చు, ఇక్కడ నుంచి మంచిగా కనిపిస్తుంది. నేను మొన్న చూసినప్పుడు షాక్ అయినా, అదేంది ఇన్ని రోజులు లేదు కదా ఎక్కడి నుంచి వచ్చిందని. తర్వాత తెలిసింది అక్కడ ఉన్న బండలని కొట్టేసేసరికి ఆ టెంపుల్ కనిపిస్తుందని. బ్లర్ అవుతుంది ఒక నిమిషం. సో అదనమాట, కనిపించిందా మీకు? అది టెంపుల్. ఇంత దూరం ఉంది ఇక్కడ. సో అది ఇప్పుడు ఇంట్లో పని అంతా అయిపోయిందనమాట. సో నెక్స్ట్ ఏం చేద్దామా అని ఆలోచిస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంట్లో పని అంటే బోల్ తోమడం అదంతా అయిపోయింది. సో ఇప్పుడు వంట చేసుకొని తినాలన్నమాట. సో రెసిపీ మంచి చెప్తా అని చెప్పాను కదా, సో అది ఇప్పుడు చేస్తాము. ఏం చేయాలా అని చూస్తున్నాం. ఏదైనా ఒక డిఫరెంట్గా అయితే చేసి ఇన్స్టాంట్గా మంచిగా మీకు యూజ్ అయ్యేది షేర్ చేద్దామని అనుకుంటున్నాం. సో ఇంతకుముందే బట్టలు వచ్చేసి వాషింగ్ మిషన్లో వేసినాం అనమాట. సో అప్పుడు అవి ఉల్లారేయాలి. అవి బయట ఉల్లారేసి వచ్చి నేను ఫుడ్ అనేది స్టార్ట్ చేస్తాను. ఓవర్ యాక్షన్ చేయక. సో మేకప్ ప్రోడక్ట్స్ అంటే ఏం లేవు కానీ ఇవి మా సామాను. ఇవేమో పర్ఫ్యూమ్స్. ఇవి నేను అనుకున్నా. ఇవి చూడండి, ఇక్కడ మెన్ అని ఉంది కదా, అది బాయ్స్ వాడాలి. ఉమెన్ ఇది కొట్టుకుంటాడు ఆయన, మంచి ఎత్త అయిపోయినా కాదు. ఇప్పుడు అవి కొన్నా నేను కదా వీడియోలో, నేనే ఏరి కోరి తెచ్చుకో అంటే స్మెల్ బాగుందని పట్టుకొచ్చిన నేను. వచ్చేసి డార్క్ సర్కిల్స్ పోవడానికి యాక్చువల్లీ ఇది జాను సజెస్ట్ చేసింది అన్నమాట, ఆమె ఇచ్చింది ఇది. అండ్ ఇవేమో లిప్ బామ్స్. స్కిన్ కేర్ అంటే పెద్ద ఏముండే నాకు. ఇవే సీరం, నైట్ వాడుకుంటప్పుడు సీరం వాడతా. అది ఈ సీరం కాదు, ఇంకో సీరం ఉంటుంది, అది మంచిగా ఉంటుంది. ఆర్డర్ చేసిన ఇంకా రాలేదు, అది వచ్చిన తర్వాత నేను చూపిస్తాను. అండ్ సన్ స్క్రీము, జెండు బాము, ఇవే ఉంటాయి. ఇవి డబ్బా ఇస్తారా? ఇది లిష్, ఇంకా ఇవన్నీ లిప్స్టిక్లు, లిప్ బామ్స్, కాటుక, మస్కారా అండ్ అదే ఐలైనర్, ఇవే ఉంటాయి. లిప్ షైనర్స్, లిప్ బామ్స్, లిప్ గ్లాస్ ఇవే ఎక్కువ ఉంటాయి. ఇలా వాడేది తక్కువ, స్టోర్ చేసుకునేది ఎక్కువ. ఇవన్నీ నేను కొనుక్కునే. ఇది యాక్చువల్గా ఈ డబ్బా వచ్చేసి వేరే దానికి వచ్చింది, దీంట్లో నేను పెట్టుకుంటాను అనమాట. అంతే. ఇక్కడ ఉన్న పెద్ద కాదే. ఇప్పుడు స్నానం చేయకముందే వాళ్ళు పూసుకుంటావు? స్నానం చేయలే ఇంక నువ్వేమైనా వేసినా ఓవరాక్షన్ చేయకు. నువ్వు కూడా వేయలేదు. నేను స్నానం చేయకుండా కూడా ఫ్రెష్గా కనబడు. నేను స్నానం చేయకుండా కూడా స్నానం చేసినట్టే కనబడతావు. ఇంకా ఇది లిప్ స్క్రబ్ కాఫీది, ఇది మింత్రాలో ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ అంతే. ఇప్పుడు నేను అది చూపిస్తా, అది చూపించి అక్క మీరు ఇవన్నీ వాడతారా అని అనకండి. అది ప్రమోషన్కి వచ్చిన ప్రోడక్ట్, కాకపోతే అందులో కొన్ని యూజ్ చేస్తా. ఎందుకంటే మంచి బ్రాండెడ్ అవి. నైకా, ఫేసెస్ కెనడా అవన్నీ మంచి బ్రాండెడే. సో అట్లా వాడతాను అన్నమాట. ఈ సోప్ క్రీమ్స్ ఇవన్నీ, ఇవి యాక్చువల్గా నేను మేకప్ వేసుకోను కాబట్టి, అంటే నాకు మేకప్ అలవాటు లేదు వేసుకోను కాబట్టి, ఇవన్నీ ఇట్లనే మిగిలిపోతాయి. మేకప్ వేసుకున్న వాళ్ళకి ఇచ్చినా వేసుకుంటారు. ఇవన్నీ ఇట్లనే ఉన్నాయి. ఇవి ప్రమోషన్కి వచ్చినాయి అనమాట. ఇది ఫేసెస్ కెనడా బ్రాండ్. ఇవన్నీ అదే. ఇది ఫౌండేషన్, ఇదేమో కార్మస్, ఇది క్రీము, ఇవి గుడ్ వైబ్స్. ఇవి యూజ్ చేస్తాం, ఇద్దరం వాడతాం. ఎప్పుడైనా ఫేస్ ట్యాన్ అయినప్పుడు స్క్రబ్ చేసుకుంటాం, ఫేస్ ప్యాక్ వేసుకుంటాం. నైట్ పడుకుంటప్పుడు సీరము, నైట్ క్రీమ్స్ ఇట్లా పెట్టుకుంటాం అంతే. ఇంకా డే టైంలో అంటే ఇట్లానే ఉంటుంది మొహం అంతా. ఇవి దానికి వచ్చిన బ్రష్ చేసి ఉంటాయి కదా వేసుకోవడానికి, పఫ్ అవి ఇవి. ఇది అసలు రెగ్యులర్గా వాడే వ్యాజ్లేను. ఇంకేమున్నాయంటే లేయర్ పాట్స్ ఉన్నాయి. అంటే నేను కెరటిన్ వేయించుకున్నా కాబట్టి ఇగో దానికి హెయిర్ మాస్క్, ఇది బ్రిలేర్, ఇది హెయిర్ మాస్క్. షాంపూ ఏమో బాత్రూమ్లో ఉంది, సీరం ఏమో అక్కడ ఉంటుంది. సో రెగ్యులర్గా యూజ్ చేసేది ఇవి. అండ్ ఇవన్నీ ఇంకా ఫౌండేషన్స్, స్ప్రే ఉంటుంది కదా, అదే మన మేకప్ అయిపోయినాక స్ప్రే చేసుకుంటారు కదా, అది ఒక 2 ఏమో ఉన్నాయి. సో ఇంతే. ఇవి ఇక్కడ సర్ది పెట్టేసిన, ఎప్పుడైనా యూజ్ అవుతాయి కదా అని చెప్పి. అందులోనేమో నేను రెగ్యులర్గా వాడేటి, ఇవి ఎక్కువ లేదు, ఇంకా ఇట్లానే ఉంటుంది. ఇది వచ్చేసి డుగ్గుది క్రీము. డుగ్గుకి అప్పుడు ఎలర్జీ అయినప్పుడు ఒక లోషన్ వాడినాం అనమాట. సో అది అంతే. ఈ కబోర్డ్ ఆ కబోర్డ్ ఇంతే. స్కిన్ కేర్ అంటే పర్టికులర్ ఏం లేదు. మాయిశ్చరైజర్ పెట్టుకుంటా, సీరము, అంతే. నేను ఏది పెడితే అది పెట్టడానికి రెడీ ఉంటాడు ఆయన వెనక. నేను పెడితే నాకు డార్క్ సర్కిల్స్ అవుతున్నాయని చెప్పి నైట్ పడుకుంటప్పుడు అది వాడుతున్నా. డార్క్ సర్కిల్స్ నాకు 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 అంటాడు.
సో గైస్ కిందికి అయితే వెళ్ళని చెప్పిన ఈరోజు ఆర్డర్స్ వస్తాయని చెప్పి సో ఒకటి అయినది ఒకటి నాదన్నట్టు ఏంది సరే ఓపెన్ చేసి ఇప్పుడు ఇవి రెండు నాయి లేకపోతున్నాయి రిటర్న్ పెడతా నీ అయితే సో చెమటలు 3 floors కిందికి దిగి మరి తీసుకొచ్చిన దీని ఒకటి ఉంచుకుంటాను డబ్బులన్నీ దీనికి షాపింగ్ లకే సరిపోతున్నాయి ఇదంతా అబద్ధం గైస్ నమ్మకండి సరే ఓపెన్ చేసి చూపెట్టాలి ఇప్పుడు నేను అది నీదే పార్సల్ ఒకటి నాదే నైట్ డ్రెస్సులు దీని నాదే సో ఇది అయిపోయింది కదా ఫుడ్ ప్రిపరేషన్ చేసుకుందాం అనుకున్నాను స్పెషల్ ఏం చేద్దాం ఏదో ఒకటి తీసుకుందాం ఏదో ఒకటి మీరు ఇప్పటివరకు తినంది చూడండి అంటే చూసిందే కానీ డిఫరెంట్గా అట్లా ఇప్పుడు నీకు డిఫరెంట్గా తినాలన్న నాళ్ళ కోసం కాదంటే రైసే కాకపోతే కర్రీ రెగ్యులర్గా చేసేది కాకుండా ఏదైనా డిఫరెంట్గా మీకు రెసిపీ చేస్తాను అంటే మీరు వీడియో స్టార్టింగ్లో విన్నారు కదా చెప్పింది అదే కదా సో అందుకని చెప్పేసి అనమాట సో గైస్ నేనే చేస్తా ఇరికిచ్చిన అంటుండే కదా ఇప్పుడు నేనే చేస్తా చూడండి ఎందుకంటే బాబా అలసిపోయి వచ్చిన సో గైస్ నేను చేస్తే మీ రెసిపీ కూడా చూడాలని చెప్తాను నేను చేస్తా మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి ఓకేనా సో గైస్ చూడురి నా కోసం పెట్టినా అని చెప్పేసి అన్నది ఇందాక ఆర్డర్ అయితే ఓపెన్ చేపిస్తున్నా సరే ఓపెన్ చేసి చూపెట్టు ఇప్పుడు అవన్నీ నేనే వేసుకోవాలి అంతే నాయే కదా అవి అయితే అవి ఆర్డర్ పెట్టినాయి అంత ధైర్యంగా చెప్పిందంటే దానికోసం ఆర్డర్ పెట్టిందనంటే నైట్ డ్రెస్లు అయితే ఆర్డర్ పెట్టుకుంది వచ్చినాయి ఇది అయిపోయిన తర్వాత మీకు ఒక కామెడీ చెప్తా గైస్ అది చెప్తే నవ్వుతారు పొట్టు నవ్వుతారు కొత్త డ్రెస్ కమోన్ సైజు కరెక్ట్ వచ్చిందా అని చూసుకోవాలి దారాలు సైజు ఎంత పెట్టినాయి దీని 2500 అని వేసింది పెద్ద ఓకే సైజు పెద్దగా పెట్టింది అండ్ ఇదైతే వాడదు అన్నట్టు సో ఇప్పుడు వచ్చినాయి కదా దీని తర్వాత మీకు ఇంకొక పార్సల్ చూపెడతా సైడ్కి పెట్టింది అట్లనే ఏమైంది అసలు ఎందుకు బిస్కెట్ అయింది ఎంత పే చేసింది అనేది చూపెడతాం అది నా తప్పైతే కాదు కలిసి నేను ఫస్ట్ చెప్తాను నేను చూపించి నా మీద బండాలు వేసే ఉండవు నేనే చెప్తాను సడన్ చూపియాను సో ఈ రెండు నీయే నాయి కాదు అయిపోయింది సరే నాయే కదా మనకి ఇచ్చేసి నేను అక్కడ పడేస్తా అయిపోయింది సో అయిపోయింది కాదు మీకు ఇంకోటి చూపెడతా అవసరమా ఇవి ఈ పార్సల్ ఉందా ఇది వచ్చి 2 days అవుతుంది ఆ పార్సల్ ఎందుకు వచ్చింది ఎక్కడికి వెళ్ళి వచ్చింది దానికి ఎంత బుక్క పెట్టిందని చెప్పాలి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు గైస్ నేను ఒక 4 నైట్ డ్రెస్లు పెట్టుకున్నా సో 2 ఇవాళ వచ్చినాయి ఇంకొకటి రాలేదు వచ్చేది ఉంది సో ఒక కాల్ వచ్చింది నేను మీకు ఆర్డర్ వచ్చిందని సో మేము ఏం ఆర్డర్ పెట్టకపోతే మేము ఏం పెట్టలేదండి అని చెప్పేటోళ్ళం సో మేము నైట్ డ్రెస్లు 4 ఆర్డర్ పెట్టినాం కాబట్టి వచ్చిందా వస్తున్నామని చెప్పి కింద పోయి 840 అట్లా పే చేసి తీసుకొచ్చింది వచ్చినాక ఓపెన్ చేస్తే నేను అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రా ఇళ్ళకి వెళ్ళి పెట్టిన ఆర్డర్ నార్మల్గా అయితే ఇదేమో ఏ వెబ్సైటో తెలియదు ఇళ్ళకి వెళ్ళి వచ్చిందని అన్నారు సరే నేనేం పెట్టలేదు కదా అని పర్సన్ అడ్రస్ నా ఫోన్ నెంబర్ ఓపెన్ చేస్తే 100 రూపాయలు చీర వచ్చింది గైస్ ఏం చేయాలి ఇప్పుడు 840 కట్టినా 100 రూపాయల చీరకి ఏదో వచ్చింది దీన్ని ఇప్పుడు నేను ఏం చేయాలి అర్థమవుతలేదు రిటర్న్ పెడదామంటే అసలు నేను ఎక్కడ ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ నుంచి పెడితే పోయాడ రిటర్న్ అని వస్తాము ఇది అసలు ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు డెలివరీ బాయ్ కాల్ చేసి ఇది రిటర్న్ పెట్టరాదా అంటే ఏదో థర్డ్ పార్టీ యాప్ నుంచి వచ్చింది అమెజాన్ ఫ్లిప్కార్ట్ కాదు ప్యాకింగ్ అట్లా ఉండదు ఇది వేరే దగ్గర నుంచి వచ్చింది అన్నాడు ఏం చేయాలి బొక్క కాదు ఇప్పుడైతే మొత్తానికి దీనికి నన్ను నువ్వు ఇది పెట్టావు హోహో అని కూడా నవ్వుకుంటా కావాలని కామెంట్ చేస్తుంది సర్కాస్టిక్ మాట్లాడతాను నాకు ఒక డౌట్ ఏంటంటే ఈయన పెట్టిండి అని డౌట్ నేను పెట్టి నేను కట్టుకుంటాను ఈయన పెట్టి కట్టుకుంటున్నా కాదు నేను శారీ అని పెట్టినా నేను నైట్ డ్రెస్ అని పెడితే శారీ వచ్చింది అంటే నువ్వేదో షర్ట్ ఏదో అనుకుని పెట్టుంటావు ఇది వచ్చి ఉంటుంది నా మీద దొబ్బుతండి నీ ఏదో పెట్టలే ఈయన పెట్టి కావాలని ఊరికి ఆర్డర్లు పెడితే ఒకసారి ఇట్లా కావాలని చెప్పి వేసినట్టున్నాడు ఇప్పుడు నేను ఏం చేయాలి మమ్మీకి తాను మమ్మీ కూడా కట్టుకోదు చీర నేను ఇస్తాం ఇక అట్లుంది బొక్క పెట్టిన మొత్తానికి నైట్ డ్రెస్ 2 వచ్చినాయి ఇంకా 2 రేపు వస్తాయి అనుకుంటా సరే వంట చేసుకుందాం కొంతమంది గుళ్ళు ఉంటారు నేనే గుల్లుకోవాలి మధ్యాహ్నం అంతా ఏం చేసిరాక డే ఇన్ మై లైఫ్ అని అందరు పొద్దున్న చూపించారా అనుకున్నా మస్తు అడుగున్నా నేనైతే ఈయన మూవీస్ చూసుకుంటున్నాడు మంచిగా పడుకున్నా పడుకొని లేచిన తర్వాత 2 ఎపిసోడ్లు చూసినా కొరియన్ డ్రామా చూస్తాం మీకు తెలుసు కదా దాని తర్వాత ఇప్పుడే లేచి ఇంకా చిన్నగా స్నాక్స్ వేసుకొని అట్లా తిన్నాము ఈ నైట్ డ్రెస్లు వచ్చినాయి కుళ్ళుకుంటాడు ఇంకొక రైస్ ఇవాళ మా డుగ్గు వస్తుంది అంటే మేబీ నైట్ 11-12 అవుతుంది అర్ధరాత్రి ఎందుకంటే మమ్మీకి ఆఫీస్ అయిపోయి డాడీకి పని అయిపోయినాక స్టార్ట్ అవుతారంట సో లేట్ అవుతుంది
సో డుగ్గు ఛానల్ అయితే వ్లాగ్స్ అయితే వస్తాయి, ఖచ్చితంగా చూడండి. అండ్ కుళ్ళుకుంటారు కొంతమంది నా డ్రెస్సులు వాటిని. సరే వంట అయితే చేసుకుని తిందాం, బట్ ఏదైనా స్పెషల్ చేద్దాం అన్నా. స్పెషల్ ఏం తెలియదు, చూపెట్టద్దా? చెయ్యు అని అన్నా అంటే నాకే మళ్ళీ పని. సరే ఆయననే అన్నాడు కదా నువ్వు వేస్తే రెసిపీస్ ఎవరు వీడియో కూడా చూడాలని చెప్పి. సో అట్లాంటప్పుడు ఎవరు చేయాలి? సరే సరే గైస్, వంట అయితే చేసుకుంటున్నాం అనమాట. మాకైతే ఫేవరెట్ కర్రీ రైస్ అయితే అయింది. సో వెరైటీ రెసిపీ చెప్తాం అన్నాం కదా, అది ఇంకో వీడియోలో చెప్తాము. అది నెక్స్ట్ వీడియోలో ఏదైనా పర్టికులర్గా చేసి చూపిస్తాము. ఇప్పుడు ఏంటంటే మేము పొద్దున్న నుంచి ఇప్పుడు రైస్ పెట్టుకుంటున్నాం అన్నం తినడానికి. మా తిండి ఇట్లనే ఉంటుంది. ఏం చేస్తామంటే స్నాక్స్ అవి వేసుకుంటాం. ఒక్కొక్కసారి ఎక్కువ మధ్యాహ్నం తినము. సో మధ్యాహ్నం స్నాక్స్ అవి చూసారు కదా మీరు, అవి వేసుకొని తిన్నాం. సో ఇప్పుడు రైస్ పెట్టుకుంటున్నాం. గింత అన్నం ఎందుకు పెట్టారు అనుకుంటున్నారా? మా ఇద్దరికి అయితే తక్కువ పెట్టుకుంటాం. 4 మెంబర్స్కి ఒకటి ఎక్కువ పెట్టుకుంటాం. మమ్మీ డాడీ వస్తున్నారని చెప్పినారు. సో అందుకని ఎక్కువ పెట్టినాము. కర్రీ వచ్చేసి ఆలుగడ్డ, వంకాయ, టమాటా. సో ఒకవేళ వాళ్ళు రాకపోతే ఇవాళ మా కర్రీ ఎగ్ కర్రీ, ఫ్రైడ్ రైస్, అట్లా చేసుకునే వాళ్ళం. వాళ్ళు వస్తారు కాబట్టి వెజ్ అయితే తింటారు, నాన్ వెజ్ తిన్నారు. అందుకోసమని వెజ్ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో అందుకోసమే కర్రీ చేస్తున్నాం. అండ్ ఈ కాంబినేషన్ మస్తు ఉంటుంది, నాకైతే ఇష్టము. ఆలుగడ్డ, వంకాయ, టమాటా మంచిగా ఉంటుంది. కర్రీ ఎట్లయితే చూడాలి. సో గైస్, అందరూ డుగ్గాని చూడక చాలా డేస్ అవుతుందని అంటున్నారు కదా. ఈ వ్లాగ్ లో చూపెట్టాము, దాని డుగ్గు ఛానల్లో ఒక వ్లాగ్ వస్తుంది, అందులోనే చూడండి. ఓకేనా? ఓకేనా బాయ్స్? అండ్ కర్రీ అయిపోయిన తర్వాత తినేటప్పుడు ఎట్లుందో చెప్తా. వాళ్ళు రాకముందు తింటాను ఎట్లా ఆకలి అవుతుంది కాబట్టి. సో వాళ్ళు రావడానికి ఇంకా మాక్సిమం 1.5 hour పడుతుంది. సో ఇది అయిపోయిన వెంటనే మేము ఇద్దరం అయితే కొంచెం తినేస్తాము. సో కర్రీ ఎట్లుందో అప్పుడు చెప్తా. ఓకేనా? కర్రీ అనమాట. సో ఎట్లుందో ఇప్పుడు తిని చెప్తాడు. మా డుగ్గు కవంటే ఫుల్ ఇష్టం అసలు. అవి ఎవరి ప్లేట్లు ఉన్నా ఏరుకొని తీసుకొని తింటుంది. ఎట్లుంది? కొంచెం సాల్ట్ తక్కువ ఎగ్గు. సో ఇది కర్రీ. ఇప్పుడు నేను తిని చెప్తా. మా డుగ్గుకి అయితే ఇవి ఉంటాయి కదా వంకాయ, అవి అయితే ఫుల్ ఇష్టము. అవునా? సో డిన్నర్ ఇప్పుడు చేస్తున్నాం. టైం వచ్చేసి 8. ఇంత తొందర అసలు లైఫ్లో ఫస్ట్ టైం అనుకుంటే ఇంత తొందర తినడం. ఎప్పుడు 10కి తింటాం మేము. ఇవాళ 8కి అట్లా తింటున్నాము. యాక్చువల్ మధ్యాహ్నం పడుకొని లేసరికి ఈవినింగ్ స్నాక్స్ తిన్నాం. అన్ని 2-3 టైప్స్. మార్నింగ్ ఏం తినలేదు, టీ తాగి టీలో బిస్కెట్స్ తిన్నాం అంతే. నిండిపోయింది. ఇప్పుడు తింటున్నాం అనమాట. తినడానికి పెద్ద టైమింగ్ అంటే రెగ్యులర్ టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ స్కిప్ అయినా కూడా మధ్యాహ్నం ఇట్లా తింటూ ఉంటాం. కానీ ఇక అది ఇంట్రెస్ట్ బట్టి ఆకలి అయింది అనుకో చేసుకొని తినేస్తాం అంతే అట్లా. సో గైస్, నాదైతే తినడం అయిపోయింది. నేను తిన్నా వచ్చి బెడ్లలో కూర్చున్నా ఇక్కడ. అదేం చెప్తుంది చూడండి. టైం చూసారు కదా, మెల్ల చిన్నపిల్లలు కొంచెం తిన్నట్టు తింటా. చూపెడతాడు మెల్లమెల్లే కొంచెం చేతులు అరిగిపోతుంది. చేతులు నోట్లా ఇట్లా పెట్టుకొని తినాలి మేడం. కొంచెం మెల్ల తింటా. మా మమ్మీ కూడా తింటది. ఎన్ని గంటలు తింటావు తింటది. ఫ్రెండ్స్ అందరూ అయిపోతుందిరా, నాది లేట్ అయ్యి బెల్ అవుతుంది పోయి చేయడుకుంటా. అట్లా తింటే పెయి కొట్టది. ఏమంటది? డ్రెస్సులు పట్టాయి నీకు. ఇప్పుడు నేను ఆర్డర్ చేసిన నైట్ డ్రెస్సులు పట్టాయి నీకు. టక్క తింటాడు. మరీ అంత మెల్లమెల్ల తింటే నాకు కోపం వస్తుంది. నేను చాలా సార్లు ఇంకా దారుణం. స్కూల్లో దానికైతే మేడం ఫోన్ చేసి మరి ఇంత ఘోరంగా తింటుంది సార్, అసలు బెల్ అయిపోయేదాకా తినుకుంటానే ఉంటది. మెల్లగా తింటది ముచ్చట. అందరు తినడు అయిపోయిన తర్వాత అప్పుడు మెల్లగా చేయగడుకోవడానికి పోతుందట అడుగు. నేను మరీ అంతేం కాదు, అట్లా మెల్లగా ఎన్ని అలవాట్లు వచ్చినాయి దానికి. సరే ఫాస్ట్ తింటే కూడా అన్నం అరగదు కలుస్తుందరా. సో ఇదొక టిప్. అన్నం ఫాస్ట్ తింటే అరగదు, మెల్లగా తింటే మెల్లగా పోతా ఉంటది. సో గైస్, డే ఇన్ మై లైఫ్ అంటే డైలీ జరిగేది ఇదే రొటీన్. డుగ్గు ఉంటే వేరేలా ఉంటుంది. డుగ్గు లేకుండా మేము ఇద్దరం అంటే ఇంకా బోరింగ్ ఉంటుంది కొంచెం. ఇదే టీవీ చూసుడు, మూవీస్ ఏమన్నా చూసుడు, ఫుడ్ వండుకోవడం, తినడం, ఆఫ్టర్నూన్ ఆడుకోవడం, ఇదే జరుగుతూ ఉంటుంది. డుగ్గు ఉంటే అట్లుంటుంది. నిమిషం కూడా మాకు ఫోన్ పట్టడానికి టీవీ ఉండడానికి టైం ఉండదు అనమాట. సో ఆమెతో టైం పాస్ అవుతుంది. సో చాలా డేస్ తర్వాత బ్లాగ్ పెట్టినాం కాబట్టి డే ఇన్ మై లైఫ్ చేసినాము. అండ్ ఇంతే, ఈ బ్లాగ్ అయితే అయిపోయింది. డుగ్గు వచ్చిన తర్వాత డుగ్గు ఛానల్లో బ్లాగ్ రిలీజ్ అవుతుంది. సో డుగ్గు మా మమ్మీ మా డాడీ వస్తున్నారు, రేపు మార్నింగ్ దాకా ఉంటారు. సో దాని ఛానల్లో బ్లాగ్ అయితే వచ్చేస్తుంది. అసలు రానన్నదంట, వచ్చినాక ఏమంటారు చూద్దాం. రేపు స్కూల్కి పంపించాలి ఇంకా. సో అది కూడా బ్లాగ్ పెడతాను, అదైతే డుగ్గు ఛానల్లో వస్తుంది గైస్. అంతే, బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్ గైస్.
టైం వచ్చేసి 8:30 అవుతుంది. యాక్చువల్గా నేను తిన్న తర్వాత మేము ఇద్దరం కూర్చొని ఎండింగ్ చెప్దాం అనుకున్నాం, కాకపోతే నాది గంటలు అవుతుంది. ఇంకొకటి ఏంటంటే వీడియో స్టార్టింగ్ చెప్పినా కదా ఇన్ని రోజులు ఎటు పోయినా అది ఏంటన్నది వీడియో రన్నింగ్ అవుతూ ఉంటే మధ్యలో చెప్తా అని చెప్పి నేను అసలు చెప్పలేదు. గుర్తు పెట్టుకొని కామెంట్ పెడతారు నాకు తెలుసు. సో చిన్న ట్రిప్కి వెళ్ళినాం అనమాట, అందుకే మొహాలన్నీ ట్యాన్గా అయిపోయినాయి. అంటే సమ్మర్ కాబట్టి ట్రిప్కి వెళ్ళాము, ఒక ఫారెస్ట్ లా ఉంటుంది, అందులో తిరిగి వాటర్లో ఆడుకొని ఫేస్లు అన్నీ ట్యాన్ అయిపోయినాయి. సో అందుకే వీడియోస్ లేట్ అయినాయి అనమాట. సో అంతే గైస్, ఇంకేం చెప్పేది అంతే. గుడ్ నైట్, బాయ్, లవ్ యూ ఆల్, బాయ్ గైస్. కిందైతే పక్కా కమెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా. అండ్ నెక్స్ట్ ఏం బ్లాగ్ కావాలో కమెంట్ చేయండి. మన ఛానల్లో డుగ్గు ఛానల్లో అయితే డుగ్గు బ్లాగ్ వచ్చేస్తుంది. బాయ్ గైస్.